హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ పలావ్ అనేది అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎవరైనా ట్రై చేయకుంటే డెఫినెట్గా ట్రై చేయండి. పెద్ద హడావిడి ఏం లేకుండా జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ప్రిపేర్ చేసి పెట్టొచ్చండి. వీకెండ్స్లో ఏమైనా స్పెషల్గా తినాలి అనుకుంటే ది బెస్ట్ రెసిపీ అనే చెప్పగలను, అంత బాగుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్ ఏంటంటే, ఇక్కడ నేను చికెన్ వచ్చేసి అయితే కేజీ వరకు అయితే తీసుకున్నాను అన్నమాట. ప్లస్ నీట్గా వాష్ చేశాను. ఉప్పు నిమ్మకాయ వేసి అయితే నీట్గా వాష్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడనైతే ఒక 5-6 పచ్చిమిర్చి అనేది అయితే ముందుగానే మిక్సీ పట్టి అయితే తీసుకున్నాను. ఈ పేస్ట్ వేస్తే చాలా బాగుంటుంది. అలాగే ఒక 3 ఆనియన్స్ అనేవి అయితే ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాను. ప్లస్ రైస్ అనేది అయితే 1/2 అవర్ ముందే నానబెట్టాను అన్నమాట. సో నేను చేసేది అయితే ఇక్కడ నార్మల్ రైస్తో చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే బాస్మతి రైస్తో ప్రిపేర్ చేసుకున్న చాలా బాగుంటుందండి. సో ముందుగానైతే ఇవన్నీ రెడీ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన గిన్నెను పెట్టుకొని అయితే ఆయిల్ యాడ్ చేసుకొని మన దగ్గర ఉన్న హోల్ బగారా ఇంగ్రీడియంట్స్ అయితే ఇందులోకి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే ఆనియన్స్ కట్ చేసాము కదా, సో అవి అయితే ఇందులోకి యాడ్ చేసుకొని అయితే ఆనియన్స్ అనేవి అయితే కొంచెం బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంతసేపు ఫ్రై చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. సో ఇవి ఎలాగో ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఇందులోకి అయితే పచ్చిమిర్చి పేస్ట్ అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. కావాలి అంటే పేస్ట్ కాకుండా పచ్చిమిర్చి కట్ చేసి యాడ్ చేసినా బాగానే ఉంటుంది, కాబట్టి పేస్ట్ యాడ్ చేస్తే చాలా బాగుంటుందని అయితే నేను ఈ విధంగా వేశాను. సో ఇప్పుడు ఇందులోకి కొంచెం అంతా కొత్తిమీర ఆకు పోపులో వేస్తే చాలా బాగుంటుందండి. సో మనం లాస్ట్లో వేస్తాము, బట్ ఈ పోపులో వేస్తే కూడా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో వీటన్నిటిని అయితే ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేశారంటే మనకి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాతకి ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అయితే పచ్చివాసన పోయేంతసేపు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే యాడ్ చేసుకొని సో వీటన్నిటిని ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఆయిల్ అనేది బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో చికెన్ యాడ్ చేసి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసిన తర్వాతకి ఇందులోకి అయితే 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకొని అయితే ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం చికెన్ వండుతున్నప్పుడు అయితే కారం కానీ ఉప్పు కానీ ముందేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చికెన్ పీసెస్కి పడతాయి కదా, సో పీసెస్ అనేవి సమానంగా అనుకొని దీనిపైన మూత పెట్టుకొని అయితే ఒక 10 మినిట్స్ పాటు అయినా కానీ మిడిల్ ఫ్లేమ్లో పెట్టి ఉడికించారంటే మనకి చికెన్ అనేది కాస్త ఉడికినట్టు అవుతుంది కదా. సో ఈ విధంగా చెక్ చేసుకుంటూ ఉండండి. చికెన్ అనేది అడుగు మాడుతుందా లేదా, ఉడికిందా లేదా అని కూడా చెక్ చేయండి. సో చికెన్ అయితే ఇక్కడ మంచిగా నాకు 50% వరకు అయితే ఉడికినట్టే. సో ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకొని అయితే వీటన్నిటిని అయితే చికెన్కి పట్టేలాగా ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మనం పలావ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఈ స్పైసెస్ని వేయాలి. జీలకర్ర కానీ ధనియా పౌడర్ కానీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఇలా వేస్తే. సో ఈ విధంగా వేసిన తర్వాతకైతే ఇందులో కొత్తిమీర ఆకునైతే యాడ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి చికెన్ వచ్చేసి ఏంటంటే ఒక 80% ఉడికితే సరిపోతుందండి. మిగతా 20% అనేది మనం రైస్ వేస్తాము కదా అప్పుడు ఉడుకుతుందండి. సో 80% చికెన్ అయితే ఇప్పుడే ఉడకడానికి చూసుకుంటే సరిపోతుందన్నట్టు. సో చూడండి, ఇక్కడ నాకైతే చికెన్ అనేది అయితే 80% కుక్ అయిందండి. సో ఈ విధంగా చికెన్ అనేది ఉడికితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇందులోకి అయితే మనం ముందుగా పెట్టుకున్నాం కదా రైస్ అనేది అయితే ఇందులోకి యాడ్ చేసుకొని అయితే ఒకసారి ఈ విధంగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో సిమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఈ విధంగా అన్నారంటే మనకి రైస్ అనేది మంచిగా చికెన్లో మంచిగా కలిసినట్టు అవుతుంది. సో ఈ విధంగా వేయించడం వలన ఏంటంటే రైస్ కూడా పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నట్టు.
సో నేను ఇక్కడ తీసుకున్న గ్లాస్తోనైతే 4 గ్లాసుల రైస్ అయితే తీసుకున్నాను. ఒక గ్లాస్ రైస్‌కి 1.5 గ్లాసుల వాటర్ అయితే సరిపోతుంది. సో 4 గ్లాసుల రైస్‌కి 6 గ్లాసుల నీళ్ళు అనేది అయితే యాడ్ చేసుకుంటున్నాను. సో ఈ విధంగా వేశారంటే మనకి పర్ఫెక్ట్‌గా రైస్ అనేది అయితే ఖచ్చితంగా అవుతుంది. మనం ఆల్రెడీ ముందు రైస్ నానబెట్టి తీసుకున్నాం కాబట్టి సో మంచిగా అవుతుందన్నమాట. సో ఈ క్వాంటిటీలో వాటర్ అనేది అయితే యాడ్ చేయడానికి చూడండి. సో ఇప్పుడే ఇందులో ఏమైనా సాల్ట్ కానీ తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉందని అయితే కొంచెం సాల్ట్ అనేది అయితే యాడ్ చేసుకొని ఒకసారి ఈ విధంగా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకొని అయితే దీనిపైన మూత పెట్టుకొని అయితే ఉడికించుకోవాలి. మనకి ఇక్కడ చూసినట్టయితే రైస్ అనేది అయితే మంచిగా ఉడకనీకి వచ్చినట్టే. సో పీసెస్ అనేవి మనకి అంతా కలిసేటట్టు అయితే ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుంది. సో ఇప్పుడు రైస్ని అయితే సమానంగా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని అయితే దీనిపైనుంచి కొంచెం అంతా కొత్తిమీర ఆకును వేసేసుకొని దీనిపైన మూత పెట్టుకొని ఏమైనా బరువుగా ఉన్న వాటిని అయితే పెట్టండి. నేను ఇక్కడైతే ఒక స్టీల్ గిన్నెనైతే పెట్టాను. బరువుతోనే ఉందండి. మంచిగా దమ్ అవ్వడం కోసం అయితే ఈ విధంగా పెట్టాను. అట్లీస్ట్ ఒక సిమ్‌లో ఒక 10 నిమిషాలైనా ఉడికించారంటే మనకి రైస్ కానీ చికెన్ కానీ బ్యాలెన్స్‌గా ఉడుకుతుంది. సో చూడండి ఫైనల్లీ అయితే చికెన్ పలావ్ అయితే అయిపోయిందండి. రైస్ అయితే మరీ మెత్తగా కాకుండానైతే మంచిగా పొడి పొడిలాడుతూ వచ్చిందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేయండి. నేను చెప్పే పక్కా కొలతలతోనైతే ఒకసారి చికెన్ పలావ్‌నైతే ప్రిపేర్ చేయండి. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందండి. ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళు మెచ్చుకుంటారు. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డూ లైక్, షేర్, కామెంట్. ముఖ్యంగా మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.